ప్రైజ్ ద లార్డ్. దేవుడు మీకు తోడయుండునుగాక. ఈ వీడియో, ఈ స్టేటస్ ఫేస్బుక్లో ఈ కార్యక్రమం చూస్తున్న వారందరినీ దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఈరోజు అక్టోబర్ 3వ తేదీ 2025 సంవత్సరం సోమవారం. అన్నట్టు అక్టోబర్ 1వ తారీఖు 2వ తారీఖు ఆల్ సోల్స్ డే, అది చెప్పడం మర్చిపోయా. అంటే నిన్న మొన్న అదే ఆల్ సోల్స్ డే అంటే సమాధుల పండుగ అని తెలుగులో రఫ్గా అంటారు. ఈరోజు మాత్రం అక్టోబర్ 3వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 11:30కి దేవుని వాగ్దానం. ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు 4వ అధ్యాయం 10వ వచనం అదేవిధంగా 13వ వచనం. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము. ఉపదేశం అంటే దేవుని మాటలు, దేవుని వాగ్దానాలు. ఆయన మనకి ఉపదేశిస్తున్న, ఆయన మనతో మాట్లాడిన ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము. అది నీకు జీవము. నీవు ఆలకించి, దేవుని మాట మనం ఆలకించాలండి. సొల్లు మాటలు, లోకల మాటలు ఆలకించకూడదు. నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీకు దీర్ఘాయుష్మంతుడవగుదువు. చూసారా, ఆయన మాటలు వింటే దీర్ఘాయుష్మంతుడగుదువు. ఇదండి ఈరోజు సామెతలు 4వ అధ్యాయం 10వ వచనం 13వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది మీకు వర్తిస్తుంది, నేనే కాదు. ఈ వాగ్దానం అక్టోబర్ 3వ తారీఖు 2025 సంవత్సరం సోమవారం మధ్యాహ్నం దేవుడు మీతో కూడా ఈ వాగ్దానం చేసి ఉన్నాడు. యేసు ప్రభువు, ఆయనేనండి ఇమ్మానుయేలు అంటే తెలీదా? దేవుడే మనకు తోడై ఉన్నాడు. ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలాగుంటాడు, మారని దేవుడు. నిత్యుడా నీ సన్నిధి నిండుగా నా తోడు నిత్యముంచి నన్ను నడిపించుము. నీ కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయి నా తల క్రిందనున్నది. నీ కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయి నా తల క్రిందనున్నది. నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా, నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా. నిత్యుడా నీ సన్నిధి నిండుగా మతోడన్ నిత్యముంచి నన్ను నడిపించుము. నీ సన్నిధిలో నా హృదయమును నీళ్ళవలేను కుమ్మరించునట్లు. ఈ మాట ఎక్కడుంది? విలాపవాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనం. ఆయన సన్నిధిలో మనం నీళ్లు కుమ్మరించినట్లు ఆయన పాదపీఠం దగ్గర కూర్చొని ప్రార్థించాలి. నీ సన్నిధిలో నా హృదయమును నీళ్ళవలేను కుమ్మరించునట్లు నీ పాదపీఠముగా నన్ను మార్చుమా. నీ పాదపీఠముగా నన్ను మార్చుమా. నిత్యుడా నీ సన్నిధి నిండుగా నా తోడన్ నిత్యముంచి నన్ను నడిపించుము.
నడిపించును. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అయ్యేటట్టుగా ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దేవుడు అంటే ఆయన అక్కడ ఇక్కడ కాదు, అన్ని చోట్ల ఉన్నాడు. సర్వాంతర్యామి, సర్వవ్యాప్తి. కాబట్టి ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయో లెక్కలేదు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు, ఇమ్మానుయేలు అనగా దేవుడే మనకు తోడై ఉన్నాడు. ఇంకా ఆశ్చర్యకరుడు అంటే ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి బహుసహస్ర నామాలు ఉన్న యేసయ్య వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు. నీకు ఏదైనా ఈ వీడియో చూస్తున్న నీకు, నీ కుటుంబంలో ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే అది ఆయన పరిష్కరించి నీతో పాటు నీ కుటుంబంలో అందరినీ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉంచాలని, యేసు నుండి నువ్వు కోరినవన్నీ నెరవేరాలని నిండు మనసుతో మిమ్మల్ని దీవిస్తున్నాను. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ లైక్ చేస్తారా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే నేను రోజులు లెక్క పెట్టుకుంటున్నాను, ఇంకా ఎన్నేళ్ళు బతుకుతానో, ఎన్ని రోజులు బతుకుతానో, ఎన్ని గంటలు బ్రతుకుతానో అని. ఆయన చిత్తం కదా. కాబట్టి ఈ వీడియో చూసిన మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దేవుడు సమృద్ధిగా దీవించాలని రోజు నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నా. మీరు ఏ కులం అయినా, ఏ మతం అయినా, కులం మతం అనేది మనం పెట్టుకున్నాం. దేవునికి అది అలా కాదు. సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతునన్నాడు. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.